హలో ఫ్రెండ్స్, నేను మీ జయదేవ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని నా మనవి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొత్త విషయంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మార్గన్ హోసెల్ రచించినటువంటి ద సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, వీఆర్ ఇన్ మెటీరియలిస్టిక్ వరల్డ్. మనం ఒక భౌతిక ప్రపంచంలో ఉన్నాం. సో ఈ భౌతిక ప్రపంచాన్ని లీడ్ చేస్తుంది ఏమిటి అంటే మనీ. మనీ మాత్రమే లీడ్ చేస్తుందని నేను చెప్పడం లేదు. లీడ్ చేస్తున్నటువంటి చాలా అంశాల్లో మనీ కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో ద సైకాలజీ ఆఫ్ మనీ అనే ఈ బుక్లో మనిషి ఆలోచన విధానము ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనీని మల్టిప్లై చేయొచ్చు, ఇతరత్ర విషయాలు చాలా ఇందులో అతడు క్లియర్గా రాయటం జరిగింది. ఇందులో మొదట ద గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ అని ఇంట్రడక్షన్ రాస్తాడన్నమాట. అందులో ఏమంటాడంటే, గుర్తుపెట్టుకోండి, సంపద సృష్టిలో టైం అనేది, పేషెన్స్ అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి అని చెప్తాడు. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. వెల్త్ క్రియేషన్లో టైమ్ అండ్ పేషెన్స్ ఆర్ గోయింగ్ టు ప్లే ఎ కీ రోల్ అని అంటాడు ఆయన. అంటే కేవలం ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఆ పెట్టడానికి ఒక ప్లాన్ ఆఫ్ వర్క్ గురించి ఆలోచిస్తే సరిపోదు. వాటిని లాంగ్ టర్మ్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అవసరం ఉంటుంది. ఆయన ఇంకేం చెప్తాడంటే, సమయానికి ఆస్తిని పెంచే గొప్ప శక్తి ఉంది అంటాడు. టైమ్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు ఇంక్రీజ్ యువర్ అసెట్స్ అంటాడు. సమయానికి, టైంకి ఒక శక్తి ఉందంట. అదేంటది? నీ యొక్క సంపదను మల్టిప్లై చేస్తుందట. చిన్న చిన్న మొత్తాలు కూడా, చిన్న చిన్న పొదుపులు కూడా క్రమ పద్ధతిలో అనేక సంవత్సరాల పాటు నువ్వు కొనసాగిస్తే ఖచ్చితంగా అది పెరిగి ఒక అద్భుతాన్ని ఇస్తుంది, సంపదను సృష్టిస్తుంది అని చెప్తాడు. అంటే నువ్వు మేధావి కావా అనేది ఇక్కడ సమస్య కాదు. కానీ పెట్టుబడులు అనేవి ఒక క్రమ పద్ధతిలో కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోతే, సేవింగ్స్ అనేవి దీర్ఘకాలికంగా నిబద్ధతతో చేయగలిగితే మంచి ఫలితాలను ఇస్తుంది అని ఆయన ఎగ్జాంపుల్స్తో సహా ఆయన వివరించటం జరిగింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్ ఇన్ దిస్ బుక్. వాట్ ఈస్ దట్? గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ అనేది ఇందులో రాయటం జరిగింది అనమాట. రైట్. సో నెక్స్ట్ వీడియోలో మరో కొత్త విషయంతో, దీని కంటిన్యూటీతో వస్తాను. రైట్. థ్యాంక్ యూ.